RK6 ప్రాంతంలో ఒక ఎద్దుకు గుర్తు తెలియని వాహనము ఢీకొట్టి దవడ 2 కాళ్ళు గాయాలై దవడ చెక్కిళ్ళు ఇరిగిపోవడం జరిగింది. అక్కడ ప్రాంతవాసులు మూగజీవుల సేవా సంఘాన్ని సంప్రదించడంతో రామకృష్ణపూర్లో శ్రీ సరస్వతి శిశు మందిర్ ప్రాంతానికి తరలించి మెరుగైన శస్త్రచికిత్సతో వైద్యం మూగజీవుల సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 9 గంటల నుండి నిర్విరామంగా 2 గంటల సమయం అవుతున్నది. ఇంకా మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్విరామంగా శస్త్రచికిత్సతో డాక్టర్ తిరుపతి గారు, మందమర్రి వెటర్నరీ డాక్టర్, మంచాల్ వాస్తవ్యులు డాక్టర్ శంకరలింగం గారు వైద్య సేవలు అందిస్తున్నారు. వారికి మూగజీవుల సేవా సంఘం ఎంతో రుణపడి ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది. నిర్విరామంగా కొనసాగుతున్నది. ఇంకా అయిపోలేదు సర్జరీ. మా సేవా సంఘంలో యాక్సిడెంట్ గురైనాయి ఇదొకటి, ఇంకొకటి లంపి వైరస్తో బాధపడుతున్న ఈ మేకదూడకు గత 10 రోజుల నుంచి ట్రీట్మెంట్ నడుస్తున్నది. ఇది వెనుక కాలు ప్రమాదవశాత్తు విరిగిపోవడంతో ఫైబర్ కాస్ట్తో షణ్ముఖ ఏజెన్సీ వారు డొనేట్ చేశారు. ఈ ఆవుకు కూడా ట్రీట్మెంట్ అందించాము మూగజీవుల సేవా సంఘం ఆధ్వర్యంలో. ఈ విధంగా ప్రమాదాలకు గురైన వాటిని సంరక్షించి సేవలు అందించడం జరుగుతుంది. మా సేవా సంఘం నంబర్ వచ్చేసి 9703525504. ఈ నంబర్ను సంప్రదించి మూగజీవులు ఆపద ఉంటే హెల్ప్లైన్ నంబర్ను సంప్రదించి సేవలు తీసుకోవచ్చని మా సేవా సంఘం తరఫున అందరికీ వినయపూర్వకంగా తెలియజేయడం జరుగుతుంది.